తొలి విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలో ప్రచారం చివరి రోజున హోరెత్తించింది. అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగి ప్రచారాలతో సందడి చేశారు. నేను విద్యావంతుణ్ణి, అలాగే ప్రజా ఉద్యమాలు ఎప్పటికీ మా గ్రామంలో ఎటువంటి చిన్న సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య మీద నిరంతరం పోరాడే వ్యక్తిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి వేడుకుంటా ఉన్నా. మీ యొక్క అమూల్యమైన ఓటుని బ్యాటు గుర్తుపై సీరియల్ నెంబర్ 3 బ్యాటు గుర్తుపై వేసి నన్ను అత్యధిక మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కామ్రేడ్ తండా రామచంద్ర గారి వారసునిగా ఆయన ఆశయ సాధన కోసం ఈ గ్రామంలో పనిచేస్తానని, ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు నాకు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా ఈ గ్రామీణ తల్లిదండ్రులై నన్ను పెంచి సాది ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం, పార్టీలకు అతీతంగా అన్ని కుటుంబాలతోటి నాకు సంబంధం ఉన్నది. వాళ్ళ ఇంట్లో పెరిగినా, వాళ్ళ ఇంట్లో తిన్నా, ఈ ఊరు నన్ను సాధింది. అంతే మంచి ఆశీర్వాదంతో ఈ గ్రామ ప్రజలందరూ, అమ్మలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించమని. విద్యను అభివృద్ధి చేయాలి, అదే ఆటలను అభివృద్ధి చేయాలి, ప్రజలకు మంచి మానసిక ఉల్లాసం కలిగించేటువంటి వ్యాయామశాలలు ఉండాలి. ఇన్ని రకాల విజన్ తోటి తండా సందీపి ముందుకు వస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆలోచన చేయమని కోరుతూ, గతంలో చేసినటువంటి వాళ్ళు 2 సార్లు ఎంపీటీసీ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏం చేసినారో ఆలోచించండి. అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఈ ప్రాంతానికి ఏం చేసినారో ఆలోచించండి. ఈ ఊర్లో నేను సర్పంచ్ కావాలి, నేను ఎంపీటీసీ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఏం చేశారనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారు, 10 ఏళ్లలో ఏం చేశారు, లేదా గతంలో ఉన్న పాలకులు ఏం చేశారో ఆలోచించాలి. ఈ ఊరికి ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. మరి 10 సంవత్సరాల ఆ పాలనలో ఇక్కడ పేద ప్రజలే లేరా? వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా? ఎందుకు రాలేదు ఆలోచన చేయాలి. ఇటువంటి అంశాలను మేము ప్రాతిపదికగా తీసుకుని ఓటేయాలి. 3 వ్యక్తుల్లో ఎవరైతే సమర్థుడో, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తాడో వాళ్ళకు ఓటేయమని కోరుతున్నాం. ఎర్ర జెండాలో స్థానికంగా మాకు ప్రాతినిధ్యం కల్పించాలి. కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాతినిధ్యం కల్పిస్తే ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాం. కాబట్టి ఆ వైపున, ఆ కోణం నుండి మీరు అందరూ ఆలోచించాలని కోరుతూ, ముడుపుగల గ్రామ ప్రజల విఘ్నులు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాటాల్లో అనేక మంది పాల్గొన్నారు. విద్యను అభివృద్ధి చేయాలి, అదే నేను 2 సార్లు ఓడిపోవడం జరిగింది. దయచేసి నన్ను ఈసారి గెలిపించండి. నా ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ముడుపుగల ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ, నా అమూల్యమైన మీ ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మీకు అందరికీ, ముడుపుగల ప్రజలందరికీ నా పాదాభివందనలు, నా పాదాభివందనలు తెలియజేస్తూ, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నా ఏజ్ కూడా 50 ఏళ్ళు దాటిపోతుంది. నేను గత 2 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. నేను కోటీశ్వరుని కాదు, నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి నా బతుకు పోరాటం నాది. ఎప్పుడు పోరాటంతో నేను బతుకుతాను. ఎక్కడ నేను ఎవరి దగ్గర కానీ ఎవరికైనా కానీ నేను అందరితోటి, నాకు శత్రువు నా ఇంటికి వచ్చినా నేను స్వాగతం పలుకుతాను. ఎందుకంటే శత్రువు దగ్గరికి వచ్చిందంటే పాపం అన్నీ చంపుకొని వచ్చాడనే నా ఉద్దేశం.